హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కువగా మిరప పంటలో ఏ ఏ సమస్యలు ఉంటాయో ఒకసారి చూద్దాం రండి. యా చూస్తున్నారు కదా క్లారిటీగా. ఇవి చూసారా, లీవ్స్కి ఎప్పుడైతే ఇలా హోల్స్ ఉంటాయో యా ఇవి పురుగు అని అర్థం. పచ్చ పురుగు అంటారు. ఓకేనా. అండ్ తర్వాత ఇవి చూడండి, ఫ్లవర్స్ ఎలాగా కింద పడిపోతున్నాయో. ఇదేంటంటే తెలుగులో పూత కింద పడిపోతనే అంటూ ఉంటారు. యా దిస్ వన్. ఇదేంటంటే ఓ 2 days 3 days తర్వాత ఇవనేది కింద పడిపోతూ ఉంటాయి. ఈ తొడియం కూడా అంతా. సో దీనికి 2 రకాలు. దోమ వల్ల కింద పడిపోవచ్చు, అలాగే ఏమైనా ఫంగిసైడ్ ఉన్నా కానీ కింద ఇలా ఊడిపోతుంది. అబ్జర్వ్ ఇట్ విల్ బి. అండ్ దిస్ వన్ ఆల్సో. that flower also will fall down. అండ్ పోతే ఇప్పుడు వైట్ ఫ్లై ఎక్కువగా జెమినా వైరస్ని తీసుకొస్తూ ఉంటుంది. కొంచెం మీకు క్లారిటీగా చూపించాలి అంటే, వైట్ ఫ్లైని ఎక్కువగా మిరపంటల్లో ఎలా చూడాలంటే, ఆకు పైకి వచ్చి లోపల బుడుపులుగా ఉంటుంది. సో అలా ఉంటేనే వైట్ ఫ్లై ఉన్నట్టు. లైక్ దిస్. ఓకేనా. అండ్ ఈ వైట్ ఫ్లై జెమినా వైరస్ని అటాక్ చేస్తుందన్నమాట. దిస్ వైట్ ఫ్లై. చూస్తున్నారు కదా, క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇది వైట్ ఫ్లై అటాక్. దీనివల్ల ఎక్కువగా ఆకులు చాలా చిట్టాకులు రావడం. వైట్ ఫ్లై వస్తే తెల్లదోమ కానీ ఎక్కువగా మిర్చి పంటల్లో ఎక్కువగా వస్తే అది జెమినా వైరస్ని తీసుకొస్తూ ఉంటుంది. ఈ జెమినా వైరస్ వల్ల ఆకులు చిట్టాకులు వచ్చేయడం, తర్వాత గ్రోత్ లేకుండా ఉండడం, ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇక్కడైతే క్లారిటీ చూపిస్తానంటే యా ఇగో చూడండి, ఇది జెమినా వైరస్ స్ప్రెడెడ్. ఇవి కొన్ని రోజులకి ఇలా చిట్టాకులాగా వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ చిట్టాకులు వస్తాయో దాన్ని జెమినా వైరస్ అంటారు. కాబట్టి మీ పొలంలో ఇలాగానే ఎవరికైనా ఉంటే దీనికి వైట్ ఫ్లై మందులు ఉన్నాయి. పెగాసిస్, అదే సింజెంటా కంపెనీలో పెగాసిస్ అని ఒకటి ఉంది. తర్వాత ఊపిరి ఇండోఫిల్ కంపెనీలో ఒకటి ఉంది. BASFలో ఎఫికాన్ అని ఒకటి ఉంది. ఓకేనా. ప్లెసివా, అది సింజెంటా కంపెనీది. సో మీరు ఈ తెల్లదోమకి అలాంటివి తీసుకోండి. పోతే దీంట్లో ఎక్కువగా పురుగు ఉంటే చాలా ఉన్నాయి. ఎక్స్పోనస్ ఉంది, ఎలక్టో ఉంది, ప్లితోరా ఉంది. పురుగు మందు అంటే వాళ్ళు ఎవరైనా ఇచ్చేస్తారు. కాబట్టి మిర్చికి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని బాగా కాపాడుకుంటూనే మనకు దిగుబడి, దాంతోపాటు కాయ క్వాలిటీ కూడా వస్తుంది వీటిని కంట్రోల్ చేసుకుంటే. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. అండ్ ఎవరైనా ఇలాగా అబ్జర్వ్ చేస్తే వెంటనే పోయి
మందులు తీసి కొట్టేసుకోవడం బెటర్. లైక్ దిస్. చూసారు కదా, ఇదిగోండి ఆకులు బొక్కలు ఉంటే మటుకు ఖచ్చితంగా అది పురుగే. సో ఇలా ఉంటే మటుకు తొందరగా వెళ్ళి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అది లేట్ చేయకుండా తొందరగా స్ప్రే చేస్తే రైతుకు మంచిది. థ్యాంక్ యూ టీమ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.